పింట్రెస్ట్ ఈ మధ్యన ఎక్కడ చూసినా ఇదే మాట. పింట్రెస్ట్ లో కేవలం కాపీ పేస్ట్ చేసి రోజుకు ₹1000 సంపాదించండి. కేవలం ఒక్క పిన్ అప్లోడ్ చేసినా చాలు లక్షాధికారులు అయిపోతారు అని చాలా మంది అంటుంటారు. కానీ ఇదంత ఈజీ కాదు. నిజంగానే పింట్రెస్ట్ నుంచి డబ్బులు సంపాదించవచ్చు. నెలకు 10,000 నుంచి ₹1,00,000 వరకు సంపాదించవచ్చు. కానీ ఇదంత ఈజీ కాదు. ఇది ఓవర్ నైట్ లో జరిగే మ్యాజిక్ అయితే అసలే కాదు. ముందుగా పింట్రెస్ట్ అసలు మనకు డబ్బులు ఎలా ఇస్తుందో చెప్తాను. పింట్రెస్ట్ కూడా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లాగా ఒక ఎర్నింగ్ ప్లాట్ఫామ్. మనం యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఎలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తామో అలాగే పింట్రెస్ట్ లో కూడా పిన్స్ అప్లోడ్ చేయాలి. పింట్రెస్ట్ ని వరల్డ్ వైడ్ గా చాలా మంది యూజ్ చేస్తుంటారు. యూజర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మనం క్రియేట్ చేసిన పిన్స్ ద్వారా ఎవరైనా ఆ ప్రొడక్ట్స్ కొంటే అక్కడ నుంచి మనకు అప్ టు 8% వరకు కమిషన్ వస్తుంది. దీన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఒక ప్రొడక్ట్ను మనం ప్రమోట్ చేసి కొనేలా చేయడం. దీని ద్వారా వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్ లోంచి మనకు కొంత కమిషన్ అయితే ఇస్తారు. ఇదే ప్రాసెస్ ఎక్కడైనా జరుగుతుంది. పింట్రెస్ట్ లో మీరు చేసేది కూడా ఇదే. పింట్రెస్ట్ డౌన్లోడ్ చేయడం నుంచి డబ్బులు వచ్చే వరకు మొత్తం క్లియర్ గా చూపిస్తా. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే క్లియర్ గా అర్థమవుతుంది. లెట్స్ బిగిన్ ది వీడియో. ఫస్ట్ అయితే మనం మన ఫోన్లో పింట్రెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేద్దాం. ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి పింట్రెస్ట్ అని సెర్చ్ చేయండి. ఇదే పింట్రెస్ట్ ఇన్స్టాల్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది మన ఫోన్లో. పింట్రెస్ట్లో ఇంకో మంచి విషయం వచ్చేసి మనమైతే వాయిస్ ఓవర్ ఇవ్వనవసరం లేదు, హెవీగా వీడియోస్ ఎడిట్ చేయనవసరం లేదు. మనకు పింట్రెస్ట్ యాప్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఓపెన్ చేయండి. మనం ఇప్పుడైతే యాప్లోకి వచ్చేసాం. పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేస్తే మనం 2 రకాలుగా అయితే సైన్ అప్ అవ్వచ్చు. నేనైతే గూగుల్తో సైన్ అప్ అవుతున్నా. మీరు మీ ఈమెయిల్తో కానీ లేదా గూగుల్ అకౌంట్తో కానీ సైన్ అప్ అవ్వండి. అగ్రీ అండ్ కంటిన్యూ నొక్కి అలో చేసేయండి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, ఇచ్చేయండి. అలాగే మీ జెండర్ కూడా ఇచ్చేయండి. తర్వాత మీ ఇంట్రెస్టెడ్ కూడా అడుగుతుంది. ఇక్కడ ఏవైనా 3 నుంచి 4 సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఈ 4 సెలెక్ట్ చేసుకున్నా. దీన్ని బట్టే మన ఫీడ్ అయితే ఉంటుంది. మన పింట్రెస్ట్లో మనం ఏం చూడాలనేది కూడా దీన్ని బట్టే వస్తాయి. తర్వాత యాప్ నోటిఫికేషన్కి పర్మిషన్ ఇచ్చేసి యాప్లోకి అయితే ఎంటర్ అవ్వండి. పింట్రెస్ట్ యాప్ ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే ఎవరెవరు అప్లోడ్ చేసిన పిన్స్. ఇప్పుడు మనకు పింట్రెస్ట్లో అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఈ నార్మల్ అకౌంట్ని బిజినెస్ అకౌంట్గా కన్వర్ట్ చేయాలంటే కింద బాటంలో మీ ప్రొఫైల్ని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ టాప్లో సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ మేనేజ్మెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత కన్వర్ట్ టు బిజినెస్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. అంటే ఇప్పుడు మీ నార్మల్ అకౌంట్ని బిజినెస్ అకౌంట్లా మారుస్తున్నారు. అంటే ఈ అకౌంట్లో బిజినెస్ చేయొచ్చు. కన్వర్ట్ అకౌంట్ మీద క్లిక్ చేసి మీ బిజినెస్ పేరేంటి, ఏ ప్రోడక్ట్ను మీరు పిన్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన పేరే ఇవ్వండి. నేను జెన్జీకి సంబంధించిన ప్రొడక్ట్స్, క్లాత్స్ అమ్మాలనుకుంటున్నా కాబట్టి జెన్జీ అవుట్ఫిట్స్ అనే నేమ్ అయితే ఇస్తున్నా. ఆ తర్వాత వెబ్సైట్ అడుగుతుంది. నాకైతే ఏం వెబ్సైట్ లేదు కాబట్టి నో వెబ్సైట్ ఎట్ అని క్లిక్ చేస్తున్నా. మీకు ఏదైనా వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ లింక్ మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లేదంటే నో వెబ్సైట్ ఎట్ అని క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అని వస్తుంది. నేనైతే క్రియేటర్, ఇన్ఫ్లుయెన్సర్ అని పెడుతున్నా. మీరు ఒకవేళ షాప్, రిటైల్ అని పెడితే ఇక్కడ మీకు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావచ్చు, అంటే ట్యాక్సులు పడడం అట్లా అనొచ్చు. నెక్స్ట్ అయితే మిమ్మల్ని పింట్రెస్ట్లో యాడ్స్ రన్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. ఐఎమ్ నాట్ షూర్ ఎట్ అని చేయండి. దీంతో మన నార్మల్ అకౌంట్ బిజినెస్ అకౌంట్గా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మన ఫీడ్ అయితే ఎలా ఉందో. మనం ఇచ్చిన ఇంట్రెస్ట్ని బట్టి మన ఫీడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన ప్రొఫైల్ ఇమేజ్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది, ఇచ్చేయండి. ఇక్కడ మనకు నచ్చిన ఫోటోను మన ఫోన్లోంచి సెలెక్ట్ చేసుకుని డీపీగా అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళి మీ పేరు, మీ డీటెయిల్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఈమెయిల్ ఇవ్వడం, మొబైల్ నెంబర్తో మన అకౌంట్ని వెరిఫై చేసుకోవడం ఇలా అన్నట్టు. దీంతో మన బిజినెస్ అకౌంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పిన్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలని చూద్దాం. ముందైతే ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా లాంటి ప్లాట్ఫామ్లలో ఏదో ఒకటి ఓపెన్ చేయండి. ముందుగా మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాలనుకుంటున్నారో ఫిక్స్ అవ్వండి. క్లాతింగా, హోమ్ ప్రొడక్ట్సా, అదే మీ నీచే అవుతుంది. నేనైతే క్లాతింగ్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మింత్రా అయితే ఓపెన్ చేసి సెర్చ్ బార్లో షర్ట్స్ ఫర్ మెన్ అని సెర్చ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చిన రిజల్ట్ని బట్టి బాగా పాపులర్ అయినవి, తక్కువ కాస్ట్లో ఉన్నవి చూస్ చేసుకోవాలి. అప్పుడే మనకు రీచ్ బాగా ఉంటుంది. ఇప్పుడు ట్రెండీలో ఉండేవి, స్టైల్గా ఉండేవి మాత్రమే ఎంచుకోండి, లేదంటే మన పిన్స్ని ఎవరు చూడరు. నేను ఈ షర్ట్ని అయితే పిన్ చేయాలనుకుంటున్నా కాబట్టి ఈ ప్రోడక్ట్ని అయితే క్లిక్ చేసి ఈ షర్ట్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకుంటున్నా. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత చాట్ జీపీటీని అయితే ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ నుంచే మనమైతే ఇమేజ్ని అప్లోడ్ చేయాలి చాట్ జీపీటీలో. దాని కింద ఇక్కడ నేను ఇచ్చే ఈ ప్రాంప్ట్ని అయితే ఇవ్వండి. అప్పుడు చాట్ జీపీటీ మనకు ఒక ప్రొఫెషనల్ ఇమేజ్ని అయితే ఇస్తుంది. ఇప్పుడు మన ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పింట్రెస్ట్లో అయితే ఈ ఇమేజ్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు పింట్రెస్ట్ ఓపెన్ చేసి మీ అకౌంట్లోకి వెళ్తే క్రియేట్ అని కనిపిస్తుంది.
దీన్ని క్లిక్ చేస్తే మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. పర్మిషన్స్ ఇచ్చేసినాక మీరు క్రియేట్ చేయాలనుకున్న పిన్ని, అదే ఇందాక మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే చాలా మంది తప్పులు చేస్తుంటారు, జాగ్రత్తగా చూడండి. ముందైతే మనం ఇది చేయడానికి మనకి ఇంకో యాప్ కావాలి, అదే ఎర్నుకర్ యాప్. ఇదైతే మనకు ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది. ఇక్కడ మీకైతే టైటిల్, డిస్క్రిప్షన్ అడుగుతుంది కాబట్టి ఓన్గా కాకుండా చాట్ జీపీటీని అడగండి. ముందుగా ఈ పేజ్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు చాట్ జీపీటీలోకి వచ్చి మీరు స్క్రీన్ షాట్ తీసిన ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయండి. టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాంప్ట్ని అయితే ఇవ్వండి. ఇప్పుడు మీకు చాట్ జీపీటీ ఇవన్నీ మంచిగా ఆప్టిమైజ్ చేసి ఇస్తుంది. వీటిని సేమ్ టు సేమ్ పింట్రెస్ట్లో టైటిల్ కాడ టైటిల్, డిస్క్రిప్షన్ కాడ డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వండి. ఇక్కడ ఈ లింక్ కాడ మాత్రం మింత్రాలో ఉండే ఆ ప్రొడక్ట్ లింక్ మాత్రం అస్సలు ఇవ్వకండి. మీరు మింత్రాలో ఉన్న లింకే ఇస్తే డబ్బులు మీకు రావు, మింత్రా వాడికి వెళ్ళిపోతాయి. కాబట్టి ముందుగా మీరైతే పిన్ చేయాలనుకున్న ఆ ప్రొడక్ట్ లింకుని అయితే మింత్రాలో కాపీ చేసుకోండి. ఇందాక మీకు చెప్పిన ఎర్నుకర్ యాప్లోకి అయితే వచ్చేయండి. ఎందుకంటే ఈ ప్రొడక్ట్ లింకును మీ ప్రొడక్ట్ లింకుగా మార్చడానికి ఈ యాప్లోకి వచ్చాక మీరు ఇక్కడ మేక్ లింక్స్ అని కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మీ లింక్ని అయితే ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ మేక్ ప్రాఫిట్ లింక్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఒక లింక్ అయితే జనరేట్ అవుతుంది. ఆ లింక్ని అయితే కాపీ చేసుకోండి. ఇప్పుడు తిరిగి పింట్రెస్ట్ యాప్లోకి అయితే వచ్చేయండి. మీరు అప్లోడ్ చేసే పిన్ కింద లింక్ వద్ద మీరు కాపీ చేసిన ఈ ప్రొడక్ట్ లింక్ని అయితే పేస్ట్ చేయండి. ఆ తర్వాత ట్యాగ్ టాపిక్స్ క్లిక్ చేయండి. అంటే ఎవరు ఏమని సెర్చ్ చేస్తే మీ ప్రొడక్ట్ పిన్ కనిపించాలనుకుంటున్నారో ఆ ట్యాగ్స్ని ఇక్కడైతే ఇవ్వండి. నాది మెయిన్ ట్రెండీ క్లాత్స్ కాబట్టి నేనైతే ఈ ట్యాగ్స్ ఇస్తున్నాను. ఈ ట్యాగ్స్ని ఇచ్చినాక మీరైతే మీ పిన్ని షెడ్యూల్ కూడా చేయొచ్చు. అంటే ఒక పర్టికులర్ టైంకి ఈ పిన్ అప్లోడ్ కావాలనుకుంటే ఆ టైంకి మనం షెడ్యూల్ చేయొచ్చు. లేదంటే క్రియేట్ కొట్టేస్తే మీ పిన్ అయితే అప్లోడ్ అయిపోతుంది. మనం క్రియేట్ చేసిన పిన్స్ మన అకౌంట్లో చూసుకోవచ్చు. ఇలా మనం డైలీ 10 to 15 పిన్స్ అయితే అప్లోడ్ చేయాలి. అప్పుడే మనకు SEO అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరైనా మీ పిన్ చూసి ఇక్కడ కనిపించే విజిట్ లింక్ నుంచి ఆ షర్ట్ని కొంటే మీకు అందులోంచి అప్ టు 8% వరకు కమిషన్ వస్తుంది. అలా ఎంతమంది కొంటే అంత కమిషన్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఈ షర్ట్ కాస్ట్ 550 ఉంది. ఈ షర్ట్ని ఒక 1000 మంది చూసారనుకుందాం. ఆ 1000లో 10% అంటే 100 మంది ఈ షర్టుని మీ లింక్ ద్వారా కొన్నా మీ లింక్ నుంచి మింత్రా సెల్లర్కి జనరేట్ అయ్యామని 55,000. దీంట్లో మీకు యావరేజ్గా ఒక 7% కమిషన్ వచ్చినా అంటే మీకు వచ్చే కమిషన్ 3,850 రూపాయలు. ఇలా వచ్చిన అమౌంట్ మీకు ఈ ఎర్నికర్ యాప్లో అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచే మీరైతే మీ మనీని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. కానీ ఇదంత ఈజీ కాదు. మీకు బాగా ఇంప్రెషన్స్ రావాలి, అంటే వ్యూస్ బాగా రావాలి మీ పిన్స్కి. అప్పుడే మీకు ఎక్కువగా మనీ అయితే వస్తాయి. 1-2 పిన్స్ అప్లోడ్ చేసి మనీ రావట్లేదు అంటే అవ్వదు. చాలా రోజులు చేయాలి. సర్చ్ ఇంజన్కి మీరున్నారని అర్థం అవ్వాలి. కనీసం 30 రోజుల పాటున్న కన్సిస్టెన్సీగా పిన్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలి. రోజుకు 10 నుంచి 15 ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీకు ఇంప్రెషన్స్ బాగా వస్తాయి. ఇంప్రెషన్స్ వస్తే మీకు మనీ కూడా జనరేట్ అవుతుంది. ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా సెల్ అవుతున్నాయి, ఏ ప్రొడక్ట్స్ బాగా రీచ్లో ఉన్నాయి, ఏ ప్రొడక్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి అనేది చూసుకోవాలి. పింట్రెస్ట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నవి గూగుల్లో కూడా సెర్చ్ చేసి తెలుసుకోవచ్చు. మనకు ఇక్కడైతే పింట్రెస్ట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నవి అయితే కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి మనం అప్లోడ్ చేస్తే మనకి ఇంకా మనీ ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.